Hi friends, welcome to my channel The Pitman Shorthand in Telugu. I am your Phanirani. ఈరోజు మనం చాప్టర్ 10 నేర్చుకుందాం. చాప్టర్ 10లో ఏమున్నాయి అంటే చూద్దాం. చాప్టర్ 10లో లూప్ ఎస్టీ అండ్ ఎస్టీఆర్ స్టర్ లూప్ అంటారు. లూప్ ఎస్టీ అండ్ స్టర్ ఎస్టీఆర్. లూప్ ఎస్టీ ఫస్ట్ ఏంటి? లూప్ ఎస్టీ. The combination of ST as in stream, missed, passed or passed is represented by a loop made half the length of the stroke to which it is attached. అంటే ఏంటి? ఒక హాఫ్ లెంత్ మన స్ట్రోక్ అయితే ఏదైతే ఉంటుందో ఈ స్ట్రోక్లో హాఫ్ లెంత్ ఫామ్ మనం ఇలా రాస్తే దీన్ని లూప్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? ఎస్టీ లూప్ అంటున్నాం. చూడండి, ఎగ్జాంపుల్స్ చూస్తాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సీమ్ ఉంది. సీమ్ అంటే మనం ఎలా రాస్తున్నాం? సర్కిల్ ఎస్ ఎం ఈ అనే ఓవెల్ ప్లేస్ చేస్తున్నాం. అదే స్టీమ్ ఉంది. స్టీమ్ ఉన్నప్పుడు మనం వేస్తున్నాం ఎస్టీ లూపు ఎం. ఈ ఎస్ ఏ డైరెక్షన్లో అయితే వచ్చిందో ఎస్టీ లూప్ కూడా అదే వస్తుంది, అదే డైరెక్షన్లోనే వస్తుంది. స్టీమ్ సేమ్. చూడండి, స్టీమ్, ఇది స్టీమ్. నెక్స్ట్ వచ్చేసి సోన్. సోన్ అంటే ఏం రాస్తున్నాం? సన్ ఆర్ సోన్. స్టోన్ ఉంది. ఇప్పుడు మనం ఈ స్టోన్ ఎలా రాస్తాం? స్టర్ లూపు ఎన్, స్టర్ లూపు ఎన్, సేమ్ వోవెల్ ప్లేసింగ్. స్టర్ లూప్ ఎన్, స్టోన్, సేమ్ వోవెల్ ప్లేసింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేక్. సర్కిల్ ఎస్ కే, సేక్. అదే స్టేక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్టర్ లూపు కే, స్టేక్, స్టర్ లూపు కే, స్టేక్. మిస్. మిస్ అని వస్తే మనం ఏం రాస్తున్నాం? ఎం సర్కిల్ ఎస్ రాస్తున్నాం, మిస్. అదే మిస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తాం? మిస్ట్ అనింది అనుకోండి, ఎం విత్ స్టర్ లూప్, మిస్ట్. లేస్ వచ్చింది అనుకోండి, చూడండి, లేస్ అంటే ఏం రాస్తాం? ఎల్ సర్కిల్ ఎస్ రాస్తాం మనం, లేస్. అదే లేస్డ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎలా రాయాలి అంటే ఎల్ స్టర్ లూప్, సేమ్ వోవెల్ ప్లేసింగ్, లేస్డ్. ప్యాస్. ప్యాస్ అంటే పీ సర్కిల్ ఎస్ అబౌవ్ ద లైన్, ప్యాస్. ప్యాస్ట్, పీ స్టర్ లూప్ above the line, passed. Like the circulars, the ST loop is written with the left motion to straight strokes and inside curves as shown above. Like the circulars, to the ST loop is always read first at the beginning of the stroke and లాస్ట్ అట్ ద ఎండ్. అంటే ఏంటి? మన సర్క్యులర్స్లో ఏం చేస్తాం? సీమ్లో ఫస్ట్ ఎస్ ప్రొనౌన్స్ చేసి ఎం ప్రొనౌన్స్ చేస్తాం. అలాగే ఈ ఎస్టీ లూప్లో ఏమవుతుంది? ఫస్ట్ లూపు ఎస్టీ లూప్ ప్రొనౌన్స్ చేసి తర్వాత నెక్స్ట్ది స్ట్రోక్ ప్రొనౌన్స్ చేస్తాం. చూడండి, స్టీమ్, స్టీ ఫస్ట్ ప్రొనౌన్స్ చేస్తున్నాం, తర్వాత ఎం ప్రొనౌన్స్ చేస్తున్నాం. సన్, ఎస్ ఎన్, ఎస్ అనేది ఫస్ట్ ప్రొనౌన్స్ చేస్తున్నాం. అదే స్టోన్ వచ్చేటప్పటికి స్టో, ఎస్టీ అనే లూప్ ఫస్ట్ మనం ప్రొనౌన్స్ చేసి తర్వాత ఓన్ అని రాస్తున్నాం, స్టోన్. సేక్, ఇందులో కూడా అంతే, ఎస్ ఫస్ట్ ప్రొనౌన్స్ చేసి తర్వాత స్టేక్, ఎస్టీ లూప్ ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఇలా అనమాట. ఫస్ట్ ఎస్ సర్కిల్ ఎలా అయితే ప్రొనౌన్స్ చేస్తామో మనం బిగినింగ్లో, ఇక్కడ కూడా అంతే. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఎస్టీ లూపు ప్రొనౌన్స్ చేస్తున్నాం. అలాగే మనం ఎలా ఉంటుంది? లెఫ్ట్ మోషన్ టు స్ట్రైట్ స్ట్రోక్స్. స్ట్రైట్ స్ట్రోక్స్ మనం ఎలా రాస్తున్నాం? లెఫ్ట్ మోషన్లో రాస్తున్నాం. చూసారా? పాస్ట్, ఈ పాస్ట్, వ్యాస్ట్ కర్వ్ స్ట్రోక్ అవుతుంది. పాస్ట్, బెస్ట్, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? లెఫ్ట్ మోషన్లో రాస్తున్నాం అనమాట ఎస్టీ లూప్ అనేది. ఇన్సైడ్ ద కర్వ్స్కి ఇన్సైడ్ రాస్తున్నాం. చూడండి, మిస్ట్, స్టోను, స్టీమ్, లేస్డ్, ఇవన్నీ కూడా కర్వ్స్కి ఏం చేస్తున్నాం? ఇన్సైడ్గా రాస్తున్నాం. అలాగే వ్యాస్ట్,
ఇలా అనమాట. నెక్స్ట్ సిన్స్ ఏ final vowel sound requires a final stroke in order to provide a place for the vowel sign. It follows that the ST loop cannot be employed finally. అంటే ఏంటి, ఎస్టీ లూప్ మనం ఓన్లీ స్టార్టింగ్లో రాస్తాము లేదా ఎండింగ్లో రాస్తాం, కానీ ఎక్కడైతే ఓవెల్ మనకు ఫాలో అవుతూ ఉంటుందో అక్కడ మాత్రం మనం ఎస్టీ లూప్ రాయలేమన్నమాట. చూడండి, ఇప్పుడు బెస్ట్ అంటే ఎలా రాస్తున్నాం, బి ఎస్టీ లూప్ రాస్తున్నాం, బెస్ట్ అవుతుంది, అవునా. బెస్టో అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తున్నాం, బి సర్కిల్ ఎస్ టీ. ఎందుకు అంటే ఇక్కడ టీకి ఓవెల్ ప్లేసింగ్ ఉంది మనకు టీ తర్వాత, కాబట్టి మనము ఇక్కడ ఎస్టీ లూప్ రాయడం అంటే ఎస్కు టీకి మధ్య మనకి ఏదైనా ఓవెల్ ప్రొనౌన్స్ అవుతూ ఉంటే మనం ఖచ్చితంగా స్ట్రోక్ రాయాల్సిందే అనమాట. అంటే ఎస్ సర్కిల్లో రాసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో అది స్ట్రోక్ రాసి దానికి ఫాలోయింగ్ ఓవెల్ ఏదైతే ఉందో అది ప్లేస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రస్ట్ అంటే ఏమవుతుంది, అప్వర్డ్ ఆర్ ఎస్టీ లూప్ రస్టీ ఉందనుకోండి, ఇక్కడ టీకి మనకేమవుతోంది ఫాలోయింగ్ ఓవెల్ ఉంది, కాబట్టి అప్వర్డ్ ఆర్ సర్కిలెస్ టీ, రస్టీ. నెక్స్ట్ వచ్చేసి హానెస్ట్ అంటే మనం ఏం రాస్తున్నాం, హానెస్టీ ఉందనుకోండి, అప్పుడు ఎట్లా రాయాలి, హానెస్టీ ఉంటే హానెస్టీ ఎందుకు, టీకి ఫాలోయింగ్ ఓవెల్ ఉంది కాబట్టి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఎస్టీ లూప్ మే ఆల్సో బీ ఎంప్లాయిడ్ ఫైనల్లీ ఫర్ ద హెవీ సౌండ్ ఆఫ్ జెడ్డి. ఈ ఎస్టీ లూప్ ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది అంటే జెడ్డి అనే సౌండ్ వచ్చినప్పుడు కూడా మనం ఎస్టీ లూప్ సౌండ్ను మనము ఫైనల్లో రాసుకోవచ్చు అనమాట. చూడండి ఎగ్జాంపుల్స్, ఫ్యూజ్డ్ జెడ్డి సౌండ్ ప్రొనౌన్స్ అవుతుంది కదా, ఫ్యూజ్డ్ ఎస్టీలు, ఫ్యూజ్డ్. రెఫ్యూజ్డ్ ఆర్ ఎఫ్ స్టర్ లూప్, refused. Next, opposed. Disposed. Next one, disposed అంటే డి సర్కిలెస్ పి. ఇక్కడ ఈ స్టర్ లూప్ దేనికి ఎస్టీ లూప్ ఎక్కడ ఏ సౌండ్తో యూజ్ చేస్తున్నామంటే జెడ్డి అనే సౌండ్తో మనము యూజ్ చేస్తున్నామట. చూడండి, డిస్పోజ్డ్. ద వర్డ్ కాజ్డ్ ఈజ్ రిటర్న్. కాజ్డ్ అంటే ఎలా రాస్తున్నాం, మనం ఇలా రాస్తాం, కే సర్కిలెస్ డి, కాజ్డ్. టు డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ కాస్ట్. అదే కాస్ట్ రాయాలి అంటే మనం ఎలా రాస్తున్నాం, కే ఎస్టీ లూప్, కాజ్డ్ అయితే ఎందుకు అంటే డి తర్వాత ప్రొనౌన్స్ అవుతుంది, కాజ్డ్, ఇది కాస్ట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం, లూప్ స్టర్. నెక్స్ట్ ఏంటి, లూప్ ఎస్టీఆర్, స్టర్. ఈ లూప్ స్టర్ని ఎలా రాయాలో చూద్దాం. ఏ లార్జ్ లూప్ ఎక్స్టెండింగ్ 2/3 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రోక్. ఎంత, 2/3 లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ టు విచ్ ఇట్ ఈస్ అటాచ్డ్ రిప్రజెంట్స్ ఎస్టీఆర్ అనే సౌండ్ ఎలా వస్తుంది, ఒక స్ట్రోక్లో ఏదైనా ఇప్పుడు పీ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఇది హాఫ్ లెంత్ అంటే ఎస్టీ లూప్ అన్నాం, ఇది హాఫ్ లెంత్. అదే మనము 2/3 కావాలి అంటే పీ తీసుకొని ఇలా రాయాలి, లార్జ్ లూప్ రాయాలి. 2/3 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ రాస్తే లార్జ్ లూప్, అది ఏమవుతుంది, ఏ సౌండ్ మనకు ఇది చేస్తుంది అంటే ఎస్టీఆర్ అనే స్టర్ అనే సౌండ్ని మనకు ఇస్తుందన్నమాట. దిస్ స్టర్ లూప్ ఈజ్ నెవర్ రిటర్న్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అవుట్లైన్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్.
స్టర్ లూప్ ఎప్పుడు కూడా బిగినింగ్లో రాయరు. బిగినింగ్లో నాట్ యూజబుల్ ఇన్ బిగినింగ్. స్టర్ లూప్ ఎప్పుడు కూడా బిగినింగ్లో యూజ్ చేయరు, రాయరు. మనకి ఎస్ అయితే రాస్తామా, కొన్ని చోట్ల రాస్తాం. ఎస్కి ప్రిసీడింగ్ ఓవెల్ ఉందా లేదా దాన్ని బట్టి ఎస్ అనేది రాస్తాం, కానీ స్టర్ లూప్ రాయమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి like the circulus and the ST loop, the stir loop is written with the left motion to straight, just a minute, straight strokes and inside curves. మనకి ఎస్ కానీ సర్క్యులస్ కానీ ఎస్టీ లూప్ కానీ ఎలా రాస్తామో అలాగే ఇక్కడ కూడా ఎస్టీ లూప్ అనేది ఏంటి, లెఫ్ట్ మోషన్లో అయితే స్ట్రైట్ స్ట్రోక్స్కి రాస్తాం, కర్వ్స్కి అయితే ఇన్సైడ్లో రాసేస్తాం అన్నట్టు. చూడండి, pass, pass, past, past loop, past, pastor, pastor వచ్చిందనుకోండి, p స్టర్ లూప్, లార్జ్ సర్కిల్ లార్జ్ లూప్ రాస్తున్నాం మనం, p స్టర్, pastor. నెక్స్ట్ ఫాస్ట్, ఎఫ్ ఎస్టీ లూప్ రాస్తున్నాం, ఫాస్ట్. ఫాస్టర్, ఫాస్టర్, ఎఫ్ లార్జ్ లూప్, ఎస్టర్ లూప్, ఫాస్టర్. The ST and STR loops may be used medially, very good joining result. అలాగే మనం ఈ ST కానీ ఈ స్టర్ లూప్స్ రెండింటిని కూడా మీడియల్గా కూడా యూస్ చేయొచ్చు. అది ఎలాగో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. జస్టిఫై, జస్టిఫై, లుక్ అట్ హియర్, జే స్టర్ లూప్ ఫై, జస్టిఫై, జస్టిఫై. అదే ఎలాస్టిక్, ఎల్ స్టిక్ ఎస్టీ లూపు కే, ఎలాస్టిక్, ఎలాస్టిక్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ పీస్, మాస్టర్ పీస్ అంటే ఏం చేస్తున్నాం, ఎమ్ లార్జ్ సర్కిల్, పీ సర్కిలస్, మాస్టర్ పీస్, మాస్టర్ పీస్. This is masterpiece. The ST loop cannot be employed when a vowel occurs between S and T. Not can the stir loop be written when a strong sounded vowel occurs between ST and R, because where there is a vowel sound there must be a stroke consonant to provide a place for the vowel sign. చూడండి, మనకు ఎస్టీ లూప్లో ఎక్కడెక్కడైతే ఎస్కు టీకి మధ్య ఓవెల్ ప్లేసింగ్ పెట్టాలి అనుకుంటే మనం మామూలుగా ఇందాకనే చూసాం, మన ఎగ్జాంపుల్స్లో కూడా చూసాం. ఏం చూసాము, ఇప్పుడు రస్టీ ఉంది, ఆర్ ఎస్ టీనే రాసాం, ఎందుకు ఇక్కడ ఓవెల్ ప్లేసింగ్ టీకి పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి. అలాగే స్టర్ లూప్లో కూడా అలా ఓవెల్ ఏదైనా స్ట్రాంగ్ ఓవెల్గా ఇండికేట్ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా స్ట్రోక్నే రాయాలన్నమాట. చూడండి, ఎగ్జాంపుల్స్ చూస్తాం. బెస్ట్, ఇందాకే రాసాం మనం బెస్ట్, బిస్టి, బెస్ట్. బిసెట్, ఇవన్నీ ఇందాక రాసాం కదా మనం లాస్ట్లో, బిసెట్, బిసెట్. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్, రెస్ట్. రిసిప్ట్, receipt, receipt, receipt or receipt, receipt. నెక్స్ట్ వచ్చేసి past, past, pasture,
P circle S T and upward pasture. నెక్స్ట్ వచ్చేసి పోస్టర్, పీ స్టార్లో పోస్టర్. పోస్చర్ వచ్చింది అనుకోండి, పో సర్కిల్ ఎస్ టీఆర్ పోస్చర్. ఇక్కడ పాస్చర్కి పోస్చర్కి ఓన్లీ ఓవెల్ ప్లేసింగ్ మాత్రమే మనకు డిఫరెంట్. చూడండి పోస్చర్ సేమ్ అన్ని, ఇక్కడైతే ఆ ఓవెల్ వచ్చింది, ఇక్కడేమో ఓ ఓవెల్ వచ్చింది, అంతే తేడా. సేమ్ స్ట్రోక్ అంతా అబౌవ్ ద లైనే స్టార్ట్ అవుతుంది, యూ డిప్తాంగే వస్తుంది, అన్నీ వస్తుంది. ఇలాంటివి మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడే మనకు ఈ చిన్న చిన్నవన్నీ తెలుస్తాయి అన్నమాట, లేకపోతే ఇక్కడే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ద సర్కిల్ ఎస్ ఈజ్ యాడెడ్ టు ఏ ఫైనల్ లూప్. ఈ సర్కిల్ ఎస్ అనేది ఫైనల్ లూప్కి కూడా యాడ్ అవుతుంది అన్నమాట. అది ఎట్లా చూద్దాం. టేస్ట్, టీఎస్టీ లూప్, టేస్ట్. టేస్ట్స్, టేస్ట్ అంటే టీ స్టర్ లూప్ సర్కిల్ ఎస్, సేమ్ డైరెక్షన్, అంతే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనం రాసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి లెస్చర్. లెస్చర్ అంటే ఏం రాసినాం, ఎల్ లార్జ్ సర్కిల్ రాసినాం, లెస్చర్. స్టర్ లూప్ కదా, లెస్చర్స్. లెస్చర్స్, ఎల్ లార్జ్ లూపు సర్కిల్, లెస్చర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 35, 36 ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నేను ఈరోజు చెప్పినటువంటి బేసిక్స్ అర్థమవుతాయి. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు షార్ట్ హ్యాండ్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం గ్రామలాక్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 37 డిక్టేషన్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు మనకి లోగోగ్రామ్స్లో ఇచ్చారు, మనం దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి 38 అండ్ ఆల్సో రివైజరీ ఎక్సర్సైజ్ ఏ అని కూడా ఉంది, రైట్ ఇన్ షార్ట్ హ్యాండ్ అని, ఇదే చాప్టర్లో. ఇవన్నీ కూడా మనము డిక్టేషన్లో డిక్టేషన్ చెప్పుకుందాం అంటే, ఎందుకంటే మీకు డిక్టేషన్ రాసుకుంటే మెల్లగా అర్థమవుతుంది అనమాట, ఎలా రాయాలి డిక్టేషన్ అనేది, ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, ఎక్కడన్నా ఆపుతారా ఆపరా అనేదన్నీ కూడా. కాబట్టి ఈ లూప్, ఎస్టీ అండ్ స్టర్ అనే చాప్టర్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు రాదు. ఎంతసేపు మనం ఊరికే ఒకసారి వీడియో విన్నామా పక్కనేసామా అని కాకుండా వీడియోని పదే పదే వింటూ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఏదైనా స్ట్రోక్స్ ఉంటే స్ట్రోక్స్ ఏదైనా డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు స్ట్రోక్స్ చెప్తాను. ఏమైనా స్ట్రోక్స్ డౌట్గా ఉన్నాయి, లేదా పలానా చాప్టరు లేదా పలానా ఏరియాలో నాకు కాస్త డౌట్గా ఉంది అంటే మీరు అడిగితే నేను చెప్తాను. ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఎవరికైనా ఆన్లైన్లో వర్చువల్ క్లాసెస్ కావాలి షార్ట్ హ్యాండ్ అనుకుంటే నేను మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వాళ్ళకి వర్చువల్ క్లాసెస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.